హాయ్ ఎవ్రీవన్. మీరు తమ్నెల్లో చూసే ఉంటారు. మనకి ఇవాళ టాపిక్ ఏంటి అంటే, ఒక మనిషి ఒక గంటలో చేసే పనిని వన్ వన్ సెకండ్లో ఎట్లా చేయొచ్చు అనేది మన టాపిక్. ఎక్సెల్‌లో ఒక గంటలో చేసే పనిని ఒక సెకండ్‌లో చేయొచ్చు. అది ఎట్లా అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. చాలా సింపుల్ అండి. దీని పేరు వచ్చేసి మ్యాక్రోస్. మ్యాక్రోస్ అంటే మీరు చాలామంది అనుకుంటారు చాలా ఇది వెరీ కాంప్లికేటెడ్, దానికి కోడింగ్ అవసరము అండ్ చాలా నాలెడ్జ్ అవసరము అనేసి చాలామంది అనుకుంటారు. చాలా ఎవరు యూజ్ చేయరు కూడా మ్యాక్రోస్ యూజ్ చేయడం చాలా సింపుల్. దీనికి మనకి ఏఐ లాగానే మంచి ఫ్యూచర్ వచ్చింది. ఏదైతే మనము డైలీ రొటీన్ వర్క్ చేస్తామో ఆ రొటీన్ వర్క్ని మనము రికార్డ్ చేసుకొని, ఒకప్పుడు పాతకాలంలో మనం చూసాం కదా, మనం ఏంటంటే మనం ఏదన్నా సాంగ్ రికార్డ్ చేయాలి అంటే మనం ఏం చేసేవాళ్ళం అంటే ఒక టేప్ రికార్డర్లో రికార్డ్ బటన్ ప్రెస్ చేసేసి దాన్ని అంతా రికార్డ్ చేసేసుకొని మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్లే చేసుకునేవాళ్ళం. సేమ్ అదే సిస్టమ్గా మనము ఈ మ్యాక్రోస్ని మనం రికార్డ్ చేసుకొని మనం రీప్లే చేసుకోవచ్చు. మనం అవసరం ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటికీ కూడా చాలామంది వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఆల్మోస్ట్ 92% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్, షేర్, కమెంట్ చెయ్యండి. అది నాకు కొంచెం కొంచెం నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఇట్లాంటి కంటెంట్ మోర్ నేను ఇవ్వడానికి నాకు అది ఎంకరేజ్మెంట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, ఒక బేసిక్ రా డేటా అనేది నా దగ్గర ఉంది. దీంట్లో ఏంటంటే నాకు కొన్ని నేమ్స్ అండ్ ఫస్ట్ నేము, సెకండ్ నేము అండ్ ఏజ్ అనేది ఉంది. దీన్ని నాకు రా డేటా ఇట్లా డైలీ వస్తుంది. దీన్ని నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ టు కాలమ్స్ అనేది కమాండ్ యూజ్ చేసి దాన్ని సపరేట్ చేసేసి మళ్ళీ దీంట్లో ఏం చేయాలి అంటే ఏబో 65 ఏజ్ ఉన్న వాళ్ళని నేను హైలైట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి అట్లీస్ట్ నాకు ఒక 10 to 15 మినిట్స్ అనేది టైం పడుతుంది. అండ్ మల్టిపుల్ కమాండ్స్ యూజ్ చేయాలి అండ్ టేబుల్ ఫార్మేట్ని నేను సెట్ చేసుకోవాలి. ఇదంతా కూడా వర్క్ ఉంటుంది. ఇది నేను ఒక శాంపిల్గా చెప్తున్నాను. ఇదే కాదు, ఇట్లాంటివి ఎట్లాంటి వర్క్ అయినా, క్యాలిక్యులేషన్స్ కానీ అండ్ ఎనీ అదర్ పివట్ టేబుల్స్ కానీ ఎనీ అదర్ ఏ వర్క్ అయినా కానీ మీరు ఆటోమేట్ చేసుకోవచ్చు. ఇది సింపుల్గా నేను చెప్తున్నాను ఆటోమేట్ ఎట్లా చేయాలి అనేది. ఆటోమేట్ చేయడానికి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మ్యాక్రోస్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మ్యాక్రోస్ని ఎనేబుల్ చేసుకోవడం. బై డిఫాల్ట్ ఇక్కడ మ్యాక్రోస్ అనేది లేదు. దీన్ని ఎనేబుల్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు హోమ్ మెనూలోకి వెళ్ళేసి మీరు ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేయండి. కస్టమ్ ద రిబ్బన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ డెవలపర్ ట్యాబ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు కోడింగ్లో మ్యాక్రోస్ అనేది కనబడుతుంది. ఓకే, మీరు ఈ డెవలపర్ ట్యాబ్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఓకే మీద ప్రెస్ చేయండి. అది ఎనేబుల్ చేయగానే చూడండి ఇక్కడ డెవలపర్ అనే ట్యాబ్ వచ్చింది. దీంట్లో మీకు మ్యాక్రో రికార్డింగ్ అనేది ఒకటి ఆప్షన్ కనిపించింది. ఓకే, ఈ ఆప్షన్ని, మ్యాక్రో రికార్డింగ్ అనే ఆప్షన్ని మీరు ఇక్కడ డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళగానే మ్యాక్రో రికార్డింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది. దీనికి ఇప్పుడు మీరు ఈ ఎక్సర్సైజ్ని మీరు సేవ్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు రికార్డ్ మ్యాక్రో అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన మ్యాక్రో నేమ్ ఇవ్వచ్చు. నేను ఎంప్లాయీ వితౌట్ స్పేస్ ఇవ్వాలి. ఎంప్లాయీ డేటా విత్ ఏజ్ అని ఇస్తున్నాను. నేను ఇక్కడ
ఏదో ఒకటి మీకు షార్ట్కట్ కీ అనేది మీరు క్రియేట్ చేసుకోండి, మీ ఓన్గా మీరు పెట్టుకోవచ్చు. ఆల్రెడీ అసైన్ అయ్యి ఉంటే మాత్రం అది రాదు, మీరు చూసుకోవాలి. అక్కడ సజెషన్ ఇస్తుంది వెదర్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను కంట్రోల్ ఇప్పుడు ఇక్కడ ఆర్ అని కొట్టాను. ఆర్ అని కొడితే చూడండి, ఆర్ అవైలబుల్ లేదు, క్యాపిటల్ ఆర్ అనేది అవైలబుల్ లేదు. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఆర్ఏ యూజ్ చేయొచ్చు. అదే నేను జే అని కొడతాను, జే అనేది అవైలబుల్ లేదు, క్యాపిటల్ లెటర్స్ అవైలబుల్ లేవు. నేను స్మాల్ లెటర్ ఆర్ అని ఇస్తున్నాను. ఆర్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టోర్ మ్యాక్రో ఇన్ ఎక్కడ సేవ్ చేయాలి అనేది ఆప్షన్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. పర్సనల్ మ్యాక్రో అని సేవ్ చేస్తే మీకు ఈ కమాండ్ వచ్చేసి మీకు ఈ వర్క్షీట్లో సేవ్ కాదు, వేరే బుక్స్లో వర్క్ చేస్తుంది. అదే కనుక న్యూ వర్క్ బుక్ అంటే మీకు ఒకవేళ కనుక ఈ వర్క్ బుక్ డిలీట్ చేశారనుకోండి, వేరే వర్క్ బుక్లో పనిచేయదు. దిస్ వర్క్ బుక్ అని నేను సెలెక్ట్ చేస్తున్నాను. మీరు మీ ఇష్టం వచ్చింది మీరు సెలెక్ట్ చేయొచ్చు, బట్ ఐ సజెస్ట్ దిస్ వర్క్ బుక్. ఓకే, డిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు. ఇక్కడ ఓకే అని ప్రెస్ చేయండి. మ్యాక్రో రికార్డింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, స్టార్ట్ అయిన తర్వాత మనము దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇన్సర్ట్ చేసేసి హెడ్డింగ్స్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ అండ్ సెకండ్ నేమ్, నెక్స్ట్ వచ్చేసి ఏజ్, వీటిని బోల్డ్ చేస్తున్నాను అండ్ ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, దీన్ని ఫార్మాటింగ్ కూడా చేస్తాను, దీనికి కలర్ ఇస్తాను అండ్ బాక్సెస్ క్రియేట్ చేస్తున్నాను. నేను ఏవేవైతే స్టెప్స్ చేస్తానో అవన్నీ కూడా మీకు మ్యాక్రోలో సేవ్ అవుతాయి. దీన్ని స్ప్లిట్ చేయడానికి నేను డాటా ట్యాబ్లో టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాను. అది రెగ్యులర్గా యూజ్ చేసేదే. డీలిమిటెడ్ ట్యాబ్ రేడియో బటన్ని క్లిక్ చేసేసి నెక్స్ట్ ప్రెస్ చేసి ఇక్కడ స్పేస్ యూజ్ చేస్తాను. స్పేస్ని బేస్ చేసుకొని నేను దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, మీకు ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ ఏజ్ అనేది సపరేట్ అవుతుంది. ఓకే, ప్రివ్యూ చూపెడుతుంది. ఫినిష్. ఎస్, ఇక్కడ చూడండి మీకు డేటా అనేది ప్రిపేర్ అయిపోయింది. ఓకే, కొంచెం బ్రైట్గా కనపడడానికి నేను దీన్ని కూడా కోటింగ్ చేస్తున్నాను. ఓకే, దీంట్లో ఇప్పుడు నేను ఈ డేటాలో కండిషనల్ ఫార్మాట్ యూజ్ చేసి గ్రేటర్ దాన్ 65 ఏజ్ని నేను హైలైట్ చేయాలి. ఓకే ప్రెస్ చేశాను. ఏం చేశాను, హైలైట్ సెల్స్ రూల్స్ గ్రేటర్ దాన్, ఇక్కడ వచ్చేసి 65 చేశాను. లైట్ రెడ్ ఫిల్ విత్ డార్క్ రెడ్. ఓకే, ఓకే ప్రెస్ చేశాను. ఇక్కడ మీకు హైలైట్ అయింది. ఇట్లా మీరు ఈ డేటాని రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి డెవలపర్స్లోకి వచ్చేసి ఇక్కడ రికార్డ్ అవుతోంది, స్టాప్ రికార్డింగ్ అని ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనము ఈ మ్యాక్రో అనేది సేవ్ స్క్రిప్ట్. ఓకే, ఇక్కడ చూడండి ఈ స్క్రిప్ట్ అనేది సేవ్ అయింది. ఓకే, రన్ అని ప్రెస్ చేస్తే మీకు అది ఎట్లా అయింది అనేది మీకు ఒక ప్రివ్యూ చూపెట్టింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఇంకొక షీట్ తీసుకుందాము. తీసుకొని ఇప్పుడు మనకి మ్యాక్రో అనేది ఎనేబుల్ అయిపోయింది. ఎనేబుల్ అయిపోయిన తర్వాత మనం డేటా కూడా రెడీ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ సేమ్ డేటాని నేను తీసుకుంటున్నాను. దీన్ని టెస్ట్ చేయాలి కదా, టెస్ట్ చేయడానికి సేమ్ డేటాని నేను తీసుకుంటున్నాను. తీసుకొని నేను దీన్ని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేస్తాను. ఓకే,
ఇప్పుడు మనము సేవ్ చేసిన మ్యాక్రోని రన్ చేసి చూద్దాము. రన్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం షార్ట్‌కట్ ఇచ్చాము గుర్తుందా? ఆ షార్ట్‌కట్‌ని యూజ్ చేసి రన్ చేయొచ్చు. అట్లా కాకుండా మెనూలోకెళ్ళి రన్ చేయొచ్చు. ఫస్ట్ మనము షార్ట్‌కట్ యూజ్ చేసి రన్ చేయడం చూద్దాము. ఇక్కడ రా డాటా ఉంది. ఓకే. యాజ్ ఇట్ ఈస్ ఇందాకట్లాగానే నేను తీసుకున్నాను. ఇప్పుడు కంట్రోల్ ఆర్ ఇచ్చాను నేను. చూడండి, కంట్రోల్ ఆర్ ఇస్తే కమాండ్ రన్ అయిపోయింది. మీరు ఎటువంటి చేంజెస్ చేయకుండానే యాజ్ ఇట్ ఈస్ కమాండ్ రన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను రా డేటా తీసుకుంటాను. తీసుకొని ఇంకొక షీట్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూస్తున్నాము మనము. ఇది రా డేటా. సెకండ్ మెథడ్ ఏంటంటే డెవలపర్స్లోకి వెళ్ళి మ్యాక్రోకి వెళ్ళి ఎంప్లాయీ డేటా విత్ ఏజ్ అని సెలెక్ట్ చేసి ఇది మనము ఇందాక సేవ్ చేసిన మ్యాక్రో దీని మీద రన్ అని ప్రెస్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి కమాండ్ అనేది రన్ అవుతుంది. ఇది జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చిన్న కమాండ్ మాత్రమే చెప్పాను, చిన్న డేటాతో మాత్రమే చెప్పాను. మీరు థౌజండ్స్ ఆఫ్ రోస్ ఉన్నా కానీ లేదంటే ఏదన్నా క్యాలిక్యులేషన్స్ ఉన్నా కానీ వేరే ఏదైనా వర్కింగ్స్ ఉన్నా పెద్ద పెద్ద వర్కింగ్స్ ఉన్నా కానీ ఈ విధంగా మనం సేమ్ ఇంట్రోలో చెప్పాను కదా, టేప్ రికార్డర్లో కనుక మనం రికార్డ్ చేసుకున్నట్టు మొత్తం ప్రాసెస్ని రికార్డ్ చేసేసుకొని అది ఒక మ్యాక్రో కింద సేవ్ చేసేసుకొని మళ్ళీ దాన్ని రీప్లే చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా రీప్లే చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు రెగ్యులర్గా వర్క్ వచ్చేది, రికరింగ్గా వచ్చే వర్క్ మనం దీంట్లో రన్ చేసుకోవచ్చు. చాలా ఈజీ కదా. ఓకే. ఇట్లా కాకుండా ఈ 2 మెథడ్స్ కాకుండా ఇంకేమన్నా మెథడ్ ఉందా అంటే నేను ఇంకొక మెథడ్ చూపెడతాను మీకు. సేమ్ డేటా మళ్ళీ నేను ఇంకో పేజ్లో తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి సేమ్ మళ్ళీ డెవలపర్స్లోకి వెళ్ళేసి ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేసేస్తే ఇక్కడ నేను ఒక బటన్ ఇస్తున్నాను. ఓకే. ఇక్కడ మన మ్యాక్రో ఎంప్లాయీ డేటా విత్ ఏజ్ అనేది సెలెక్ట్ చేసేసి ఓకే ప్రెస్ చేస్తే బటన్ అనేది ఇక్కడ వస్తుంది. దీని మీద మనం క్లిక్ చేసామనుకోండి మన మ్యాక్రో అనేది రన్ అయిపోతుంది. జస్ట్ ఈ బటన్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే. మీరు క్లిక్ చేసినప్పుడు ఆ బటన్ అనేది రన్ అవుతుంది. నేను ఇంకో పేజ్ తీసుకుంటున్నాను, ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే. ఇట్లా మనము ఈ బటన్ని ఎక్కడైనా ప్రెస్ చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బటన్ని రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఎస్, ఎడిట్ టెక్స్ట్, దీన్ని నేను చూడండి ఇట్లా మనము రీనేమ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని సేమ్ ఇమేజ్ని కనుక ఎట్లా మనము చేస్తామో అట్లా పెద్దగా చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇదండి మ్యాక్రోస్. ఇంత సింపుల్గా మన వర్క్ని ఆటోమేట్ చేసుకోవచ్చు. మనము చాలా సింపుల్గా డైలీ రొటీన్గా ఉండే వర్క్ని ఈజీగా ఆటోమేట్ చేసుకోవచ్చు. మీకు జస్ట్ వన్ టైం సెటప్ ఒక్కసారి సెట్ చేసుకున్నారు అంటే మీరు ఇంకా ఎప్పటికీ మీ వర్క్ని ఈ ఒక్క బటన్ యూజ్ చేసి మీరు 1 అవర్లో చేసే వర్క్ని ఒక్క సెకండ్లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. దీంట్లో ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే సేవ్ యాస్లోకి వెళ్ళి ఇక్కడ మ్యాక్రో అనేబుల్ వర్క్ బుక్ అని మాత్రం సెలెక్ట్ చేసే చెయ్యాలి. మీరు కనుక ఎక్సెల్ వర్క్ బుక్ అని సెలెక్ట్ చేస్తే మీకు ఈ మ్యాక్రో అనేది సేవ్ కాదు. అది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మ్యాక్రో అనేబుల్డ్ వర్క్ బుక్ అని మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Please like, comment, share, subscribe. Thank you.